దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారు కదండి. మన రక్షకుడైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మానవుని యొక్క జీవితంలో వృద్ధి పొందాలంటే మనిషి చేసేటువంటి ఆ చేతుల పనులు దీవింపబడాలి. ఏ పని చేసినా నీవు అభివృద్ధిలోకి వస్తేనే నీవు దీవింపబడతావు. మరి ఎప్పుడు నీవు అభివృద్ధిలోకి రాగలవు? నీ చేతుల పనులు ఎప్పుడు దీవింపబడతాయంటే సజీవుడైనటువంటి దేవుని ప్రేమను నీవు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నీవు ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన నీ చేతుల పనులన్నిటిలోనూ కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదం. ఇశ్రాయేలీలు దేవుని మీద అనేక మార్లు తిరుగుబాటు చేశారు, ఎన్నో మేళ్ళు చేశారు దేవుడు. అయినా సరే వారి నిర్లక్ష్యంతో దేవునిని ప్రక్కన పెట్టేశారు. మరలా వారికి కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి మర్ర పెట్టేవారు. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించారు. నీవు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నీవే పని చేసినా నీ చేతుల పనులు ఆశీర్వదింపబడాలంటే నువ్వు దేవునిపై ఆధారపడాలి. ప్రియబిడ్డ, నువ్వెవరివైనా సరే నువ్వు కొన్నిసార్లు నువ్వు చేస్తున్నటువంటి ఆ పని నిరర్థకం అయిపోతూ ఉంటుంది. నష్టాలు, కష్టాలు. వ్యాపారం పెడితే నష్టపోవచ్చు. ఏదైనా నువ్వు ఏం చేసినా సరే కొన్నిసార్లు నష్టాలు గురైపోతూ ఉంటావు. అప్పుడు మరి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరలా దేవుడు నీకు జీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నీ జీవితంలో నిన్ను తలగా చేస్తారు కానీ తోకగా చేయరు. కాబట్టి దేవుని ప్రార్థించు, దేవునికి లోబడు, భయభక్తులు కలిగి ఉండు. సర్వాధికారి అనే దేవునికి నీవు లోబడాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటున్నారు ఆయన. మరి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతా బాగున్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును ప్రభువా, నీ నామం శక్తివంతమైనది ప్రభువా. నీ పాటలాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఇదే స్వదేశాల బిడ్డలను కాపాడండి. సమస్త ప్రజలకి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభు. ఆశీర్వదించండి, దీవించండి ఆయన. అలాగే ప్రభు, బలహీనతలు, కష్టాలు, శోధనలు, రుణాలు ఉన్న బిడ్డలకు విడుదల కలుగునుగాక. నజరీడ, గలలీడ, పరిశుద్ధ మెస్సయ్య, నీ కార్యాలను జరిగించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించి ప్రభు వారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.